ఆరోగ్యం ఛానల్ కు స్వాగతం. ఈ రోజు మనం కలవరపడుతున్న పాము కాటుల గురించి తెలుసుకుందాం. పాము కాటు వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా దాదాపు 1.38 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీనికి రెండింతలు అంగవైకల్యం పాలవుతున్నారు. పాము కాటు పర్యవసానాల భారం భారత్పై అధికంగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. పాము కాటును నిర్లక్ష్యానికి గురైన ఉష్ణమండల వ్యాధుల జాబితాలో చేర్చింది. ఒక అధ్యయనం ప్రకారం ఇండియాలో పాము కాటు మూలంగా గత 2 దశాబ్దాల్లో 12 లక్షల మంది మృత్యువాత పడ్డారు. బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలలోని గ్రామీణ ప్రాంతాలలోనే 70% పాము కాట్లు సంభవిస్తున్నాయి. ఎక్కువగా రక్తపింజరి, కట్లపాము, నాగుపాము జాతుల వల్ల ఈ మరణాలు సంభవిస్తున్నాయి. 11% మరణాలు 15 సంవత్సరాల లోపు వారికే జరుగుతుండటం విషాదకరం. దేశంలో అన్ని పాముకాటు మరణాలు నమోదు కావు కాబట్టి ఈ వాస్తవ మృతుల సంఖ్య మరింత అధికంగా ఉండవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది పొలాల పక్కనే గుడిసెల్లో నివాసం ఉంటున్నారు. వీరు పాముకాటు బారిన పడుతున్నారు. ఇంట్లో నిల్వ చేసిన ధాన్యాన్ని తినడానికి ఎలుకలు వస్తుంటాయి. వాటి కోసం వచ్చిన పాములు మనుషులను కాటు వేస్తున్నాయి. గ్రామీణంలో పాము కాటు వేసిన వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్ళడానికి అంబులెన్సులు అందుబాటులో ఉండకపోవడం వల్ల అధికంగా మరణాలు సంభవిస్తున్నాయి. గ్రామాల్లో పాము కాటు వేసినప్పుడు చాలామంది ఆసుపత్రికి వెళ్లకుండా నాటు వైద్యులను ఆశ్రయిస్తున్నారు. దానివల్ల ప్రాణాలు పోతున్నాయి. పాము కాటు వేసిన తరువాత వైద్యం వల్ల ప్రాణాలు నిలబడినా దానివల్ల తలెత్తే దుష్పరిణామాలు ఎందరినో చాలా కాలం పాటు వేధిస్తున్నాయి. వాటి కోసం వైద్యానికి ఉన్నదంతా ధారపోసి ఎందరో పేదలుగా మారుతున్నారు. ఎంతోమంది పాము కాటు బారిన పడి జీవితాంతం అంగవైకల్యంతో మంచానికే పరిమితం అవుతున్నారు. చిన్నారుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇలాంటి వారికి పాలకులు సరైన చేయూత అందించాలి. రాత్రి సమయాలలో టార్చ్ లైట్లను ఉపయోగించడం ద్వారా చాలా వరకు పాము కాట్లను నివారించవచ్చు. పాము కాటు వేసినప్పుడు చేయవలసిన ప్రథమ చికిత్స ఆసుపత్రుల వివరాలను గ్రామ పంచాయతీలో అందుబాటులో ఉంచాలి. బాధితులను గ్రామాల నుంచి వెంటనే జిల్లా ఆసుపత్రులకు తరలించే ఏర్పాట్లు చేయాలి. జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, విద్యాశాఖ అధికారులు తమ పరిధిలోని పాఠశాలలు, వసతి గృహాలలో పాముకాటు ఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. బడులు, వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాల చుట్టూ పిచ్చి మొక్కలను తొలగించాలి. పాముకాటుపై పిల్లలకు అవగాహన కల్పించి వారు అప్రమత్తంగా ఉండేలా చూడాలి. 2030 నాటికి పాముకాటు మరణాలను సగానికి తగ్గించాలనే లక్ష్యంతో కేంద్రం ఇటీవల జాతీయ కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే దీన్ని అమల్లోకి తీసుకురావాలి. ఈరోజు మనం కలవరపెడుతున్న పాము కాటుల గురించి తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఆరోగ్యం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.